ప్రభునందు ప్రియమైన గ్రామ దర్శనం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో శుభములు. ఈరోజు మన ధ్యానాంశము కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 10 నుంచి 12 వచనాల్లో ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం ధ్యానిస్తాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, దయగలిగిన తండ్రి, నీకే స్తోత్రము నాయన. ఈ దినం నాయన నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా. నీకే నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభువా. నీ మాటలు జీవం గల మాటలు, పరలోక రాజ్యానికి చేర్చే మాటలు. నీ యొక్క బిడ్డలంగా మేమెల్లప్పుడూ నాయన నీ సన్నిధిలో సమయం గడుపుతూ నీ కొరకు నాయన మేము కనిపెట్టుకుంటూ అనేకులకు మేము ఆశీర్వాదకరంగా ఉండగలిగే కృపనిమ్మని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. మోషే ఈ యొక్క కీర్తన రాస్తూ ఆయన ప్రార్థనలో తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు అంటున్నాడు. తర్వాత అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అంటున్నాడు. 80 సంవత్సరాల ఆయుష్ కాలం ఒక వ్యక్తి బ్రతికాడు అని అంటే, ఆ వ్యక్తి జీవితంలో 29,200 రోజులు ఆయన జీవించినటువంటి పరిస్థితిని మనం చూడగలుగుతున్నాం. ఇన్ని రోజులు దేవుడు ఆయుష్ ఇస్తే మనం దేవునితో గడిపే దినాలు ఎన్ని అనేది లెక్క పెట్టుకుంటే, 10వ భాగమే గనుక దినాలకుగా కన్వర్ట్ చేస్తే గనుక 2,920 రోజులు మనం దేవునికి సమయం ఇవ్వాల్సిన వారంగా ఉంటున్నాం. మనం అంత సమయం ఇస్తున్నామా అనేది ఒకవేళ ఆలోచన చేస్తే, అనేకమైనటువంటి వాటికి మనం సమయం ఇస్తాము, కానీ దేవుని సన్నిధిలో గడపాల్సినటువంటి రీతిలో గడపకుండా చాలా సమయం మనం వ్యర్థపరుచుకుంటూనే ఉంటున్నాం. ఈరోజు మనం బ్రతుకున్నామంటే దేవుడే కారణం. దేవుడే గనుక మనకు ఆయుష్ ఇవ్వకపోతే మనం బ్రతకలేం. మోషే అంటున్నాడు 70 సంవత్సరాలు మన ఆయుష్ కాలం, తర్వాత అధిక బలం ఉంటే 80 అంటున్నాడు. కానీ ఈ రోజుల్లో 70-80 సంవత్సరాల వరకు వస్తున్నారా, బ్రతుకుతున్నారా అనేది ఆలోచన చేస్తే రాను రాను ఆయుష్ తగ్గిపోతూ ఉంది. ఈరోజు చిన్న పిల్లలు 30-32 సంవత్సరాలు వచ్చేసరికి హార్ట్ స్ట్రోక్ వచ్చిందండి, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందండి, బ్రెయిన్ డెడ్ అయిపోయిందండి అని యవ్వన బిడ్డల గురించి చాలా విషయాలు వింటూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చిన ఈ ఆయుష్ను మనం గుర్తుపెట్టుకొని మన అనుదిన జీవితంలో దేవునికి ఎంత సమయం మనం ఇస్తున్నాం, దేవునితో ఎంత సమయం మనం గడుపుతున్నాం, దేవుని వాక్యం వినుటలోను, దేవుని సన్నిధిలో గడుపుటలోను ఏ సమయం అయితే దేవుని కొరకు కేటాయించి ఆ యొక్క సమయాన్ని మనము వినియోగిస్తామో ఆ సమయము మన ఆధ్యాత్మిక స్థితిని ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకెళ్తుంది. ఈరోజు విశ్వవాణి ద్వారా జరుగుతున్న పరిచర్యను బట్టి మారుమూల గ్రామాల్లో సువార్త అందని ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు వారి యొక్క జీవితాలను పరిశీలనగా చూసినప్పుడు వారి జీవితం అంతా కూడా ఏదో ఒక బలహీనత, ఏదో ఒక పరిస్థితిని బట్టి కృషించిపోతున్నటువంటి వారు ఉన్నారు. సంతోషంగా ఉన్న రోజులు ఉన్నాయా అంటే చాలా తక్కువ. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు గమనించాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మన జీవితంలో మన ఆయుష్ అంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా 2 చేదు నిజాలు మన జీవితంలో ఉంటున్నాయి. మొదటిది ఏమిటనంటే, మన జీవితము
ఎంతో స్వల్పమైనది. అది ఒక రకంగా చెప్పాలి అంటే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అని చెప్పినప్పటికీ మన అనుదిన జీవితంలో యావరేజ్గా చూసినట్లయితే 40-50 సంవత్సరాలు ఉంటాయేమో. చెంచు అనే ఒక తెగ ఉంది. ఆ తెగవారు 30 సంవత్సరాలు దాటరు. ఒకప్పుడు ప్రభుని నమ్ముకున్న తర్వాత వారు వ్యసనాల నుండి బయటికి వచ్చిన తర్వాత ఈరోజు వారు జీవించగలుగుతున్నారు. ఒకప్పుడు వారు ఉదయం ఆరంభించారు అంటే పడుకునేంత వరకు కూడా సారాయి తాగుతారు వారు. ఆ చెంచు తెగవారి గురించి ప్రభుత్వం వారు ఎన్నో పథకాలు పెట్టారు. వాళ్ళని త్రాగుడు మాన్పించాలని, ఆ అడవిలో నుంచి బయటికి తీసుకురావాలని, మంచి జీవితం జీవించాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ వారు అందులోంచి బయటికి రాలేరు. కానీ ఎప్పుడైతే సువార్త ప్రకటింపబడిందో, వారి జీవితాలు మార్చబడ్డాయో, వ్యసనాల నుండి వారు బయటికి వచ్చి ఈరోజు ప్రభువును ఆరాధించేటువంటి అనుభూతిలో ఉంటున్నారు. అలాగే ఏ తెగ తీసుకున్నప్పటికీ 300కు పై తెగలు విశ్వాన్ని పరిచర్య చేస్తుంది. అలాంటి గ్రామాలలో ఉన్నటువంటి ఆ ప్రజలను ప్రభు దగ్గరికి నడిపించడానికి దేవుని యొక్క వాక్యాన్ని వారికి తెలియజేసి వారి ఆధ్యాత్మిక స్థితిని పెంచడానికి విశ్వానికి దేవుడు గొప్ప పరిచర్యనిచ్చాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే మోషే మన జీవితం విషయంలో ఆయన మాట్లాడుతూ అంటాడు, మనం ఎగిరిపోయే పక్షి లాంటి వారం అంటున్నాడు. అంటే రెక్కలొచ్చి ఎగిరిపోయే పక్షి ఏ విధంగా ఉంటుందో మన ఆయుష్కాలము అలాంటిదే అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈ మరణం లేకుంటే ఈ జీవిత ముగింపును గురించి మనము ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు కూడా దుఃఖము, బాధ, ఏడుపు, వేదన. ఈ మరణం కూడా ఎందుకు వచ్చింది అంటే దేవుని వాక్యంలో మనం గమనిస్తే తన స్వారూప్యంలో నిర్మించుకున్నటువంటి మానవునికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. నీవు ఈ పండు తినదినమున నిశ్చయంగా నువ్వు చచ్చెదవు అనేటువంటి మాట మాట్లాడాడు. ఆ ఆజ్ఞను అతిక్రమించుట ద్వారా మరణాన్ని పొందుకున్నాడు. ఆ రీతిగా ఈ భౌతికమైనటువంటి మరణం అనేది మన జీవితంలో సంభవించి ఈ జీవించేటువంటి జీవితం అంతా కూడా ఏదో ఒక పరిస్థితి, వేదన, కృంగుదల, దయనీయమైనటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నాం. ఈరోజు జీవితం గురించి ఆలోచన చేసినట్లయితే ఇది తాత్కాలికమైనటువంటిదే. మోషే భక్తుడు రాస్తూ 12వ వచనంలో ఒక మాట అంటున్నాడు, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము అంటున్నాడు. రేపటి దినం నేను చూస్తాను అనేటువంటి కాన్ఫిడెన్స్ లేకుండానే మనం జీవించాలి. అంటే రేపటి కొరకు మనం సిద్ధపడి ఉండాలి. మన జీవితం ఆవిరి వంటిది అన్నాం, ఎగిరిపోయే పక్షి లాంటిది అని అంటున్నాం. ఈ జీవితం జీవించిన తర్వాత మన ముగింపు ప్రభువులో లేనట్లయితే మనం ఎక్కడికి వెళ్తాం? గమనించినట్లయితే మనిషి యొక్క జన్మ 2 మరణాలకు కారణమవుతుంది అనే సత్యాన్ని గమనించాలి. ఏమిటి ఆ 2 మరణాలు? భౌతికంగా, శారీరకంగా శరీరంతో ఉన్నటువంటి ఈ జీవితము ఒక దినాన ముగింపబడుతుంది అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. వాస్తవంగా దేవుడు మనల్ని తయారు చేసినప్పుడు చావాలని ఆయన కోరలే. పాపము వలన వచ్చి జీతం మరణమై ఆ పాపం అనేది మనల్ని చచ్చేటట్లుగా చేసింది, మన జీవితంలో నెమ్మది లేకుండా చేసింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే జన్మించినటువంటి వ్యక్తికి 2 మరణాలు. ఒకటి ఏంటంటే భౌతిక మరణము, రెండవది ఏంటంటే పాపం వలన వచ్చేటువంటి శిక్ష. ఆ నరక శిక్ష ఏదైతే ఉందో అది మన జీవితంలో ప్రాప్తిస్తుంది. నరకము ఎక్కడుందండి? ఎవరండి చెప్పారు? ఇదేదో నమ్మకం అండి, ఇదేదో మాట్లాడుకుంటారండి అని చాలామంది అంటుంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, నరకం అనేది వాస్తవం. ఎవరైతే పాపంలో జీవిస్తున్నారో ఆ పాపంలో జీవించినటువంటి వ్యక్తికి ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. ఈరోజు భౌతికంగా తప్పు చేసిన దానికి పట్టుబడితే శిక్ష ఉంటుంది. అదే రీతిగా మనుషులకు తెలియనటువంటి ఆ పాపక్రియలు చేసినటువంటి మన జీవితంలో కూడా శిక్ష ఉంది. ఆ శిక్షనే నరకం. అది 2వ మరణం అంటున్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనాన్ని చూస్తే, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువాడు 2వ మరణం వలన ఏ హానియు చెందడు అంటున్నాడు. 2వ మరణం అనేది ఏదైతే ఉందో అది నరకం.
ఈ నరకం తప్పింపబడడానికే సృష్టికర్త అయినటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, అలాంటి గొప్ప దేవుడు నీ కొరకు నా కొరకు శరీరధారిగా ఆ నరకంలోనికి వెళ్లకుండా మనల్ని నిలుపు చేయటానికి, ఆ యొక్క శిక్ష భరించటానికి కన్యక గర్భములో శిశువుగా జన్మించి పాపరహితుడుగా ఆయన ఈ లోకంలో జీవించి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. మన నరక శిక్ష ఏదైతే ఉందో ఆయన భూమి మీద ఉండగా మనందరి పక్షాన దేవుడు తన యొక్క కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మన శిక్షను కొట్టివేయడానికి, మన పైన ఉండవలసిన శిక్ష అంతా కూడా ఆయన పైన మోపి ఏ నేరము చేయనప్పటికీ ఆయనను సిలువ వేసి ఘోరాతి ఘోరమైనటువంటి రీతిలో చంపినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో, యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడయుంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భౌతికంగా జన్మించావు, ఆ తర్వాత క్రొత్త జన్మ జన్మించినట్లయితే అంటున్నాడు ప్రభు, ఒకే మరణం ఉంటుంది అంటున్నాడు. ఆ ఒక్క మరణం ఏంటంటే భౌతికమైన మరణం. రెండవ మరణం మన పైన అధికారం చేయలేదు. మరణం అనేది భౌతిక మరణం ఉండొచ్చునేమో, కానీ క్రొత్తగా జన్మించిన అనుభవం ఎవరిలోనైతే ఉంటుందో వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు ఏ పరిస్థితుల్లోనూ ఒక వ్యక్తి తప్పు చేశాడు అని అంటే ఆ తప్పు నుండి తప్పించుకోలేడు. కానీ యేసుక్రీస్తులో ఎప్పుడైతే పాపిని అని ఒప్పుకుంటాడో, పాప క్షమాపణకు చెల్లింపబడినటువంటి ఆ క్రయధనం ఏదైతే ఉందో, ఆ క్రయధనం ద్వారా ఈరోజు నిత్య రాజ్యంలోనికి ప్రవేశించే గొప్ప కృప దేవుడు మనకిస్తున్నాడు. ఒక జన్మ అంటే ఈ భౌతికంగా జన్మిస్తే 2 మరణాలు మనకున్నాయి. కానీ 2 జన్మలు జన్మిస్తే, ఒకటి భౌతికంగా ఉండేటువంటి జన్మ, రెండవది క్రొత్త జన్మ అనుభవం కలిగి ఉంటే గనుక ఒకే మరణం ఉంటుంది. ఒక జన్మకు 2 మరణాలు, కానీ 2 జన్మలకు ఒకే మరణం. ఆ తర్వాత దేవుని రాజ్యంలోనికి వెళ్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంగతులనే గ్రామ దర్శనం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, మారుమూల ప్రాంతాల్లో అనేక మంది ప్రభువుని ఎరగకుండా ఉంటున్నారు. ఏ గ్రామంకైతే సువార్త ప్రకటింపబడలేదో, ఏ గ్రామం అయితే సువార్త రిసీవ్ చేసుకోలేదో, ఆ గ్రామంలో నెమ్మది లేని పరిస్థితులు. సువార్త ప్రకటింపబడింది, ఆ సువార్త ద్వారా గ్రామాలు దీవింపబడ్డాయి, ప్రజలు దీవింపబడ్డారు. 3వ తరం క్రైస్తవులు ఈరోజు చక్కగా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండి ప్రభువును ఆరాధించేటువంటి అనుభవంలో ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఏ కారణం చేత ఈ మాటలు వింటున్నారో నాకైతే తెలియదు, కానీ ఒక జన్మ 2 మరణాలను తీసుకొచ్చింది. కానీ 2 జన్మలు అనగా భౌతికమైన ఈ జీవితం తర్వాత ప్రభువులో క్రొత్త జన్మ అనుభవం అనేది ఒకే మరణం, భౌతిక మరణం. మనం పరలోక రాజ్యం చేరుతామనే శుభప్రదమైన నిరీక్షణ దేవుడు మనకిచ్చాడు. గనుక ఈ నిరీక్షణతోనే ఈ యొక్క పరిచర్య కొనసాగుతుంది. అనేకులను ఏ విధము చేతనైనా నరకానికి వెళ్ళకుండా, ఆ 2వ మరణంలోనికి ప్రవేశించకుండా దేవుని రాజ్యంలో ప్రవేశించే అర్హత సంపాదించటానికే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. మన పక్షాన ఆ నరక యాతన ఆయన అనుభవించాడు. కానీ మనకు నూతన జన్మ అనుభవం ఇచ్చి పరలోక రాజ్యం స్వతంత్రించుకోవటానికి కృప చెప్పాడు. మనం నమ్ముకున్నటువంటి ప్రభు ఆయన మన కొరకు మరణించాడు, కానీ 3వ దినాన తిరిగి లేచాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మన జీవితంలో కూడా ఈ మరణము ఏదైతే భౌతిక మరణం, ఇది శాశ్వతమైనది కాదు, ఈ లోకం శాశ్వతమైనది కాదు. కానీ నూతన జన్మ అనుభవంలోనికి వచ్చినటువంటి మనము ఆ నిత్య రాజ్యములకు ప్రవేశిస్తామనే శుభప్రదమైన నిరీక్షణతో
అడుగులు ముందుకు వేస్తూ ఉంటుండగా రోజు రోజుకి నూతనంగా ప్రభుని నమ్ముకున్నటువంటి బిడ్డలు పశ్చాత్తాప్తులై ప్రభు కొరకు సాక్షులుగా నిలబడటానికి ముందుకు వస్తున్నారు. సో అలాంటి గొప్ప కృప ఈ పరిచర్య ద్వారా జరిగిస్తున్న అనేక విషయాలను బట్టి నిండారా కృతజ్ఞతలు తెలియజేస్తూ మనం అడుగులు ముందుకు వేయాలి. అలాంటి కృప ప్రబిడ్లమైన మనకు దేవుడు దయచేయును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలుగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా నీకే స్తోత్రము నాయన. తండ్రి, మోషే కీర్తన వ్రాసి మాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప సందేశాన్ని బట్టి నీకు వందనాలయ్యా. తండ్రి, మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80. కానీ ప్రభువా, మేము మరణించిన తర్వాత నీ రాజ్యంలోనికి రావాలి అంటే క్రొత్త జన్మ అనుభవంలోనికి రావాలి అని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారయ్యా. నాయనా, క్రైస్తవులంగా పిలువబడినంత మాత్రాన నిజమైనటువంటి ఆత్మీయ జీవితము లేకుండా పేరుకు మాత్రమే ఉంటే నీ రాజ్యంలోనికి ప్రవేశం మాకుండదు ప్రభువా. ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ మరణము ద్వారా, ఆయన మా కొరకు కార్చిన అమూల్యమైన రక్తము ద్వారా మా పాపాలు క్షమింపబడి ఈరోజు నీ రాజ్యంలో ప్రవేశిస్తాము అనేటువంటి ఆ శుభప్రదమైన నిరీక్షణ మాకు ఇచ్చారు. నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ ఈ సమయంలో ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో నీకు తెలుసు ప్రభువా. ఆ పరిస్థితుల్లో మీరే చాలిన దేవుడుగా ఉండి మీరే ఆ బిడ్డల పట్ల గొప్ప కార్యం జరిగించి మీ నామాన్నే మహిమపరచుకొనుమని, వారి విశ్వాసాన్ని ఘనపరిచి వారు అడిగిన వాటికంటే, ఊహించిన దానికంటే అద్భుతమైన కార్యాలు జరిగించి మీరే సహాయం చేయమని జీవం గల యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్.